రైతులు సంప్రదాయ వరి సాగును తగ్గించి లాభసాటిగా ఉండే ఆయిల్ పామ్ వైపు మొగ్గు చూపాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురంలో నిర్మాణంలో ఉన్న గోద్రేజ్ కర్మాగారాన్ని వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్తో కలిసి పరిశీలించారు. కర్మాగారం నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించి సూచనలు చేశారు. పంట మార్పిడితో రైతులు మంచి లాభాలు పొందవచ్చని, వీటిలో దీర్ఘకాలిక సాగైన ఆయిల్ పాము లాభదాయకమన్నారు. మనం ఇప్పుడు పంటల మార్పిడి చేసుకోలేకపోతే భవిష్యత్తు ఇంకా రైతుకి ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం మొన్ననే ప్రకటించింది, తెలంగాణ నుంచి కానీ ఏ రాష్ట్రం నుంచి కానీ మేము ధాన్యం సేకరించాం. వీటిని మనం ఎక్స్పోర్ట్ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వాలకి అవకాశాలు తక్కువ. అది కూడా కేంద్ర ప్రభుత్వాలే చేయాలి. పంజాబ్ లో అయితే వరి వేయకపోతే డబ్బులు ఇస్తున్నారు, ఎందుకంటే వరి వేస్తే నష్టం అని చెప్పి. ఇట్లాగే మనకు మాదిరిగానే వరేసి యూరియా వేసి వరేసి యూరియా వేసి అక్కడి నుంచి ఇప్పుడు ఒక ట్రైన్ ఉంది, క్యాన్సర్ ట్రైన్ అని, రోజు హాస్పిటల్కి ఉదయం సాయంత్రం. అంటే యూరియా అధిక వాడకం వల్ల ఆ రాష్ట్రం మొత్తం క్యాన్సర్ వ్యాధికి బాధపడుతుంది. ఇప్పుడు ఆడని మించిపోయినాం మనం యూరియా వాడకం. అంటే మనకి ఎంతో దూరంలో లేదు, మనకు కూడా ఒక రైలు రావాల్సి వస్తుంది.